నట్స్ అండ్ సీడ్స్, అంటే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, నట్స్, బాదం, వాల్నట్స్, క్యాష్యూ, పిస్తాష్యూ, ఈ నట్స్ తీసుకోవటం వలన వాళ్ళకి మినరల్స్ వచ్చేస్తాయి అన్నమాట. జింకు, కాపరు, మ్యాంగనీస్. సి విటమిన్ కావాలి. సి విటమిన్ మనకి కూరగాయల్లో వస్తుంది, తర్వాత ఫ్రూట్స్లో వస్తుంది. వీటిని తీసుకుంటే వీటి నుంచి బాడీ తయారు చేసుకుంటుంది. అయితే మరి చాలామంది ఇవన్నీ తింటుంటారు, మరి కొలాజన్ అంటే తయారవ్వదు. దానికి ఎక్సర్సైజ్ కూడా అవసరం. బాడీ వీటన్నిటిని విడగొట్టి అన్నీ తీసుకొని సింథసైజ్ చేసుకోవాలంటే యాక్టివిటీ కావాలి. మీకు బాడీ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు ఇవి ఈజీగా చేయగలిగింది అనమాట. ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ జిమ్ మాత్రమేనా, ఏదైనా వాకింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ చేయొచ్చు. ఎన్ని అంటే బాడీకి మూవ్మెంట్ ఉండాలి. మీకు ఏం లేదు, ఎక్సర్సైజ్ అంటే ఏం లేదండి, శ్వాస వేగం పెరగాలి. మీరు చేసే పని ద్వారా మీ శ్వాస వేగం పెరగాలి, గుండె ఫాస్ట్గా కొట్టుకోవాలి. అలా చేయగలిగేది ఏదైనా ఎక్సర్సైజ్ కింద లెక్క. నేను గిన్నెలు దోముతాను, ఎక్సర్సైజ్ అంటే కుదరదు. మీరు గిన్నెలు దోమినప్పుడు శ్వాస వేగం పెరగదు, హార్ట్ రేటు పెరగదు. నేను ఇల్లు ఉడుస్తున్నాను, అది ఎక్సర్సైజ్ అంటే కుదరదు. అది పెద్దగా ఉండదండి. పెద్దగా మీకు హార్ట్ రేట్ పెరగాలి, శ్వాస వేగం పెరిగే పని ఏదైనా సరే అది ఎక్సర్సైజ్ కిందకి వస్తుంది.